సిగ్గులేదు? పరాయి మగాడితో ఇలా నీచంగా ప్రవర్తించడానికి ఇంకోసారి ఇలా ప్రవర్తించావంటే నువ్వు నా భార్య కాదని జానకమ్మకి చెప్పేస్తాను. చెప్పండి. చెప్పిన మరుక్షణమే మిమ్మల్ని ఇంట్లోంచి బయటికి గెంటేస్తుంది. దానికి సిద్ధమైతే మీ ఇష్టం. చిచి, మరి బరి తెగించి మాట్లాడుతున్నావు. నేనేదో తెగిన గాలిపటం లాంటిదాన్ని. ఎప్పుడైనా ఎక్కడికైనా ఎగిరిపోతాను. కానీ నేను ఇక్కడ ఉండటం వల్ల, మీ భారీగా నటించడం వల్ల మీకే లాభం కానీ నాకు కాదు. తెలిసిందా బాలు? నేనేదో సరదాగా అల్లరి చేశాను. దానికి అంత సీరియస్ అయిపోవాలా? ఏం బాలు, ఈ అమ్మాయి నీ పెళ్ళం కదా? అత్తయ్య, నేను చెవులారా విన్నాను. వీళ్ళిద్దరూ నిజం మొగుడు పెళ్ళాలి. చాలే నువ్వు నోర్మి. ఏమనక బాలు నీ మొగుడు కాడా? కాదు. ఏమిటి బాలు, నిన్ను సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నానే, నన్నే మోసం చేస్తావా? చచ్చా, ఇంకొక్క నిమిషం కూడా ఇక్కడ ఉండదు. వెళ్ళిపో ఇక్కడ నుంచి. ఆగండి అత్తయ్య, జరిగిన దాంట్లో తప్పేదైనా ఉంటే అది నాదే, కానీ నా భర్తది మాత్రం కాదు. నా భర్త? అవును. ఇప్పుడే కదా నా మొగుడు కాదన్నావు. పెళ్ళేని ఏడాది కాపురానికి వచ్చానని ఆయన నా మీద అలిగారు. దానితో కోపంతో నువ్వు నా భార్య కాదు పో అన్నారు. దానికి రోషం వచ్చి నువ్వు నా భర్త కాదు పో అని నోరు జారాను. క్షమించండి అత్తయ్య. అయ్యయ్యో, ఇది మొగుడు పెళ్ళాల గిల్లిగెచ్చాలన్న మాట. ఇదిగో అనవసరంగా నీ మాట విని అపార్థం చేసుకున్నాను. అయినా మొగుడు పెళ్ళాల మధ్యలో ఇలాంటి చిన్న చిన్న గొడవలు ఉంటాయి. అవన్నీ మనం పట్టించుకోకూడదు. క్షమించు బాబు, నువ్వు అబద్ధం చెప్పావు అనేటప్పటికి తట్టుకోలేకపోయాను. ఇంకొకసారి అనవసరంగా వాక్యావంటే పళ్ళు రాలగొడతాను. జాగ్రత్త. తప్పే. ఏంటి, నీకు బాలు అంటే అంత ఇష్టమా? ఇష్టమంటే బాలుని వదిలేస్తావా? వదిలేయడం ఎందుకు? నీకు ఇష్టమైతే మన ఇద్దరు 50-50 చేసుకుందాం. ఇదిగో, అది పిచ్చిది. దాని మాటలు నమ్మకు. నిన్ను ఆట పట్టించాలని అలా మాట్లాడుతుంది. నువ్వు వెళ్ళు, వెళ్ళు, వెళ్ళి పని చూసుకో. వెళ్ళు. ఇదిగో, వచ్చిందా నువ్వు వచ్చినట్టు గుట్టుగా ఉండొచ్చు కదా. నీ వాలకం చూస్తుంటే ఇక్కడే పర్మనెంట్ గా సెటిల్ అవుదామని ప్రయత్నం చేస్తున్నట్టుంది. మీరు అనుకుంటున్నది నిజం కాదు. ఆ ఆలోచన నాకే కోసనా లేదు. పంజరంలో ఉన్న చిలకను స్వేచ్ఛగా వదిలితే అది హాయిగా విచ్చలవిడిగా ఎగురుతుంది. నా పరిస్థితి అంతే. అనుకోకుండా దొరికిన ఈ ఆనందానికి నేను ఉక్కిరి బిక్కిరి అవుతూ ఎంతో ఆనందంగా చిందులేస్తున్నాను. నా ఈ ప్రవర్తన వల్ల మీకేదైనా ఇబ్బంది కలిగి ఉంటే, నేను మీ మనసు ఒప్పించి ఉంటే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. వెనక లేవండి. ఏమండి కాఫీ? కాఫీ వద్దు. ఏమవుతు? ఏమైంది మెనక? ఏమిటా చప్పుడు? ఏమన్నా పగిలిందా? అది ఏమిటి బాలు, మళ్ళీ ఏమన్నా గొడవ పడ్డావా? అలాంటిదేం లేదత్తయ్య. నా చేతి నుంచి కప్పు జారిపడింది. ఆయన నన్నేమనలేదు. మరకలేవి కనబట్టలేదు అత్తయ్య. చిచ్చే, ఊరుకో. సరే మీరు వెళ్ళి స్నానం చేసి రండి. అన్నట్టు ఇంకొక విషయం, ఈ మిగిలిన 2 రాత్రులు పూర్తి అయ్యేదాకా మీరు అడుగు బయట పెట్టడానికి వీల్లేదు. అర్థమైందా? అదేంటి పిన్ని? ఈ జానకేమో ఒక్కసారి చెప్పిందంటే 100 సార్లు చెప్పినట్టు. మైండ్ ఇట్. ఏంటి ఫైటింగా? అవును. ఎందుకు? రాత్రి 6 సార్లు పాట పాడాడు. 7వసారి పాడతానంటే నేను వద్దన్నాను. 6 సార్లా? అమ్మ బాలు, తొందరగా రా, బయటికి వెళ్ళాలి. వస్తున్నా అత్తయ్య, వస్తున్నా. ఆ ఫోటో ఎవరిది? నాకు కాబోయే భార్య. మీకింకా పెళ్లి కాలేదా? లేదు. మరి మీకు పెళ్ళైందని జానకమ్మ అత్తయ్యకి ఏం చేయను? ఆవిడ బ్రహ్మచారుల కొంప అద్దెకివ్వదు. బతుకు తెరువు కోసం పెళ్ళైందని, పెళ్ళం త్వరలో వస్తుందని చెప్పాను. ఆమె మంచితనం ముందు ఈ అబద్ధాలని దాచేశాను. ఎలాగో లలితను పెళ్లి చేసుకోబోతున్నాను. అప్పుడే నిజం చెప్పాలనుకున్నాను. ఇంతలో ఏం జరిగిందో నీకు తెలుసుగా? ఆ ఫోటో నేను చూడొచ్చా? చాలా బాగుంది. మంచి జోడి. మీలాంటి మంచి మనిషికి భార్య కాబోతున్న ఈ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. కానీ మరి రమ్య విషయం?
ఏదో సరదాగా ఆట పట్టిస్తూ ఉంటుంది. కాఫీ కప్పు విషయంలో ఐఎమ్ వెరీ సారీ. లలిత, మీ బాలుకి ఏమైందో ఏమిటో, రెండో రోజు కూడా రాలేదు. సార్ వద్దు వెళ్ళి. ఏంటి నిద్ర పట్టట్లేదా? నాకు నిద్ర పట్టట్లేదు. పక్కలోకి రమ్మంటావా? ఏంటి పక్కలోకి వచ్చేది? పడుకో. పక్కలోకి వస్తున్నట. పక్కలోకి కొంత కోపం. పడుకుంటానులే. జగద్గురవే హే కామితార్థ ప్రదాయ సర్వజన శ్రేష్ఠ మనోభీష్ట ఫల ప్రదాయ సకల సద్గుణ తేజో విరాజిత భాస్కరాయ నమో నమామి శ్రీ శిరిడి సాయినాథాయ నమః. చరణాల ప్రణమిల్లి శరణమ్ము కోరితిని ఈప్సితార్థము తీర్చవయ్యా. అభయము శుభముల సకల సౌభాగ్యముల కరుణించి కాపాడవయ్యా. ఎన్ని జన్మలకైనా సరే నీలాంటి కోడలు కావాలని కోరుకుంటాను. ఎంత బాగా పాడేవమ్మా. మొత్తానికి మా వాళ్ళందరినీ బొట్టలో వేసుకున్నాం అనమాట. అవును మరి, మీరు జమీందారు కదా, మీ ఆస్తి కాజేద్దామని మీ వాళ్ళందరినీ బుట్లో వేసుకున్నాను. సరేనా? దేవుడు భక్తి లాంటి మంచి అలవాట్లేవి లేవనుకుంటాను. ఏమిటి పర్మనెంట్ గా నా పెళ్ళంగా ఇక్కడే సెటిల్ అయిపోవాలని పూజలు మొదలెట్టావా? ఆ స్వార్థమే నాకుంటే నేను ఈ రోజు ఇక్కడ ఉండేదాన్నే కాదు. మీకు లలితకు పెళ్లి జరగాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. నీకు బాలు ఇంటి అడ్రస్ తెలుసా? తెలుసు. మూడో రోజు కూడా రాలేదు. మరి ఏం జరిగిందో ఏంటో. లలిత, ఓ పని చేద్దామా? రేపు ఉదయం బాలు ఇంటికి వెళ్దామా? అలాగే.